ఎందుకు బతుకుతున్నావు? నీ జీవితానికి అర్థమేంటి? ఎవరి కోసం బతుకుతున్నావు? డబ్బు కోసమా? నీ కూతురు కోసమా? నీ కొడుకు కోసమా? నీ ఆయన కోసమా? నీ ప్రియుడు కోసమా? నీ ప్రేయసి కోసం? అది పనికి మాలింది. దేవుడు దర్శనం ఇస్తే ఆ దర్శనానికి బ్రతికితే వాల్యూ ఉంటుంది. దేవుడు మోషేకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. పో, వాళ్ళు కింద పాపం చేస్తున్నారని. ఇది నాకు తెలుసు ఒక మిషనరీ గ్రౌండ్ అని. ఇక్కడికి మిషనరీలు వేరు వేరు దేశాల నుంచి వచ్చారు. అమెరికా నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు. జర్మనీ నుంచి ఇక్కడికి మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ బోల్డ్ డబ్బులు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బోల్డ్ ఉద్యోగాలు ఉంటాయని వచ్చారా? ఇక్కడ బాగా ఫిట్టింగ్ లైఫ్ ఉంటుందని వచ్చారా? లేదు. దేవుడు పండిరా అంటే పోయారు వాళ్ళు. ఎవడైతే దేవుడితో ఉంటాడో వాళ్ళని దేవుడు పంపిస్తాడు. వాళ్ళకు ఒక జాబ్ ఉంటుంది, వాళ్ళకు ఒక జీవిత అర్థం ఉంటుంది, వాళ్ళ జీవితానికి ఒక గమ్యం ఉంటుంది, వాళ్ళ జీవితానికి ఒక వృత్తి ఉంటుంది. ఎందుకు బతుకుతున్నావు అంటే దే మస్ట్ బి ఏబుల్ టు సే ఇట్ అవుట్, చెప్పగలుగుతారు. జాన్ స్టార్ట్ అనే వ్యక్తి మాట అన్నాడు, ద మ్యాన్ హూ స్పెండ్స్ టైమ్ విత్ గాడ్ విల్ బి సెంట్ బై గాడ్. ఒక మనిషి దేవుడితో సమయాన్ని గడిపితే వాడిని దేవుడు పంపిస్తాడు అని అన్నాడు. దేవుడితో గడిపారు. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్ని పిలుచుకున్నారు తన దగ్గర ఉండటానికి. 3.5 సంవత్సరాల తర్వాత పండురా అని అన్నాడు. దేవుడితో ఎవరైతే గడుపుతారో వాళ్ళు దేవుని చేత పంపబడతారు.